రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు. న్యాయవాదుల సమక్షంలో ఆయన పోలీసులకు సరెండర్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను పోలీసులు వేగవంతం చేశారు. మరోవైపు బాధిత బాలిక స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ రికార్డు చేశాయి. కేసులో కీలక అంశాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. భగీరథ్ ను కస్టడీలోకి తీసుకుని మరింత విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. రైట్ ఇక బండి భగీరథ్ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, బండి భగీరథ్ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం మైనర్ బాలిక లైంగిక వేధింపుల ఆరోపణ నేపథ్యంలో బండి భగీరథ్ పోలీసుల ముందు కూడా లొంగిపోయారు. తన అడ్వకేట్ల సమక్షంలో విచారణ కూడా అటు పోలీసులకు లొంగిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మా అబ్బాయి బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై గౌరవంతోనే ఈ రోజు అడ్వకేట్ల ద్వారా కూడా పోలీసుల విచారణకు అప్పగించారని చెప్పి కూడా పూర్తిగా దీనికి సంబంధించి బండి సంజయ్ కూడా ఒక లేఖ విడుదల చేశారు. అయితే నేను ఇంతవరకు ముందే చెప్పినా చట్టం ముందు నా కొడుకైనా సరే ఎవరైనా సరే సమానమే అని చెప్పిన నేపథ్యంలోనే ఈ రోజు దీనికి సంబంధించి బండి భగీరథను కూడా న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు కూడా అప్పగించారని చెప్పి కూడా ఇప్పుడు బండి సంజయ్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రము అయితే మా అబ్బాయి ఎలాంటి తప్పు చేయలేదని పదే పదే చెప్తున్నా కూడా దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలు ఉన్న నేపథ్యంలోనే కోర్టుకు ఆశ్రయించారని, అయితే కోర్టులో మా న్యాయవాదులు బెయిల్ వస్తుందని చెప్పి నేపథ్యంలోనే పూర్తిగా కోర్టును ఆశ్రయించానని చెప్పి కూడా ఇందులో లేఖలో పేర్కొన్నారు. అయితే కోర్టులో సోమవారానికి దీనికి సంబంధించి వాయిదా పడటంతో ఇందుని ఒక విచారణకు జాప్యం కావద్దని చెప్పి ఈ రోజు బండి భగీరథను కూడా పోలీసుల ముందు లొంగిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చట్టానికి తనకు గౌరవం ఉంది కాబట్టే తన కొడుకైనా సరే ఎవరైనా సరే పూర్తిగా దీనికి సంబంధించి చట్టానికి లోపడే పని చేయాల్సిందే అనేది మాత్రం ప్రధానంగా బండి సంజయ్ కూడా ఒక లేఖలో పేర్కొన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి కొద్దిసేపటి క్రితము బండి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయిన దాని తర్వాత ఈ రోజు విచారణ కొనసాగుతుంది. దాని తర్వాత ఆ మెజిస్ట్రేట్ ముందు ఈ రోజు రాత్రి హాజరుపరుస్తారా లేకపోతే రేపు హాజరుపరుస్తారనేది మాత్రం కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సూత్రధారులు కులకర్ణి మనీషాకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 10 రోజుల సిబిఐ కస్టడీని అనుమతించింది. పరీక్ష పేపర్ లీక్ వెనుక ఉన్న నెట్వర్క్, ఆర్థిక లావాదేవీలు, అలాగే ఇతర సహకారాల పాత్రపై సిబిఐ మరింత లోతుగా విచారణ చేపట్టనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ కీలక డిజిటల్ ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. పేపర్ లీకేజ్ వల్ల దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు పడిన కష్టం, వారి కలలు చిన్నాభిన్నమయ్యాయన్నారు. ఇందుకు గాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. దేశంలో ఇంత జరుగుతున్నా ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. सच्चाई है कि आपने हिंदुस्तान का जो कोर है, जो सेंटर है, उसको डैमेज किया है. ये एक नेक्सस है. आरएसएस, बीजेपी और जो हमारे यूनिवर्सिटीज में इनके लोग बैठाए गए हैं, वाइस चांसलर्स बैठाए गए हैं, प्रोफेसर्स बैठाए गए हैं, इनके बीच में पैसे बनाने का नेक्सस है. और इस नेक्सस ने हिंदुस्तान के एजुकेशन सिस्टम को खत्म कर दिया है. पूरा देश जानता है. नीट में 2 తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సర్వేకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. వచ్చే నెల 15 నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తామని చెప్పారు.
ప్రతి ఇంటిని BLOలు కనీసం 3 సార్లు సందర్శించి వివరాలు సేకరిస్తారని వెల్లడించారు. అలాగే ప్రజలకు సౌకర్యంగా ఉండేలా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ఎన్యూమరేషన్ అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు. హెల్ప్ లైన్ 1950తో పాటు బుక్ ఏ కాల్ విత్ BLO సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. సర్వే అనంతరం జూలై 31న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని CEO సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా బూత్ లెవెల్ ఏజెన్సీస్ని మీరు తప్పకుండా ఏర్పాటు చేయాలి, ఖచ్చితంగా ఒకరిని పెట్టండి అని చెప్పేసి ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీస్కి చెప్పడం జరిగింది. ఇప్పటికే కొన్ని పార్టీస్ దగ్గర మన జిల్లాలో మన స్టేట్లో 25,000 పైసలకు PLAస్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇంకా 35,000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క పార్టీ ఒక్కొక్క PLAస్ని అపాయింట్ చేస్తే 35,000 ఎన్ని పార్టీలు ఉంటే ఆ విధంగా వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు. BLAs యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే వాళ్ళు BLOస్కి హౌస్ టు హౌస్ మీన్స్ ఎలక్టర్స్ని గుర్తించడానికి సహాయపడతారు. తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏమున్నాయి వాటిని BLAs ద్వారా కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఇంటింటికి వెళ్ళి BLAs హౌసెస్ని గుర్తించడానికి ఉపయోగపడతారు. సో కాబట్టి BLAs యొక్క పాత్ర చాలా ఉంది కాబట్టి పొలిటికల్ పార్టీస్ తరఫున మీరు BLAs అపాయింట్ చేయండి అని చెప్పడం జరిగింది కూడా. సో దీనికి పొలిటికల్ పార్టీస్ చాలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. SIRతో ముస్లింలు క్రిస్టియన్ ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోనూ ముస్లిం క్రిస్టియన్ ఓట్లు తొలగించే అవకాశం ఉందన్నారు. ఓట్ల తొలగింపుపై మనందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. SIR కూడా మన మీద ఫికర్ చేసే పని లేదు. మనం పక్కడబందీగా బూత్ స్థాయిలో చేసుకుంటే 4 పనులు చేయాలి. ఎక్కువ తక్కువ కన్ఫ్యూజ్ కావద్దు. 1000 ఓట్లు 350 ఇండ్లు మీకున్నాయి. ఆ 350 ఇండ్లలో ఎవరు ఉన్నారు ఏం లేదు ఫస్ట్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఈ నెలంతా ఆ పని చేయాలి. జూన్ 25కి మీరు తయారు ఉండాలి. వాళ్ళ ఇంటికి వస్తే ఇగో వీళ్ళది ఉన్నది ఓటు వీళ్ళది లేదు, వీళ్ళు కొత్త ఓటు వీళ్ళు షిఫ్ట్ అయినరు, ఇగో వీళ్ళు చనిపోయినరు అని చెప్పి ఇచ్చేస్తే మామూలు కథం. ఆ BLO ఉంటారు, మీరు BLA వాళ్ళు BLO బూత్ లెవెల్ ఆఫీసర్ వాళ్ళు, బూత్ లెవెల్ BRS ఏజెంట్ మీరు. కాబట్టి మనం స్పష్టంగా డేటా ఇచ్చి ఇగో ఫలానా వాళ్ళ ఓటు ఉంది ఫలానా వాళ్ళది లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు కార్పొరేటర్ రేపు పోటీ చేయాలనుకుంటే వాళ్ళకు ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది ఓటర్తో. అరే నా ఓటు రాయించిండ్రు, ఇక దొంగ ఓటు ఉంటే తీయించిండ్రు, ఇక మా వాళ్ళ ఓటు రాయించిండ్రు అంటే ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఎవరెవరైతున్నారో సోదరులు సోదరిమణులు దయచేసి రోజు కొద్దిగా సమయం తీసుకొని, ఇంతకుముందు సీనన్న చెప్పింది కరెక్ట్, మీరు టైం ఇచ్చుడే మాకు ఎక్కువ. మీకుండే రోజు పోరాటము, మీకుండే రోజు పంచాయతీ, రోజు ఉరుకులాటలో పార్టీకి 1 గంటనో 2 గంటలో 3 గంటలో ఇచ్చుడే ఎక్కువ. పేదరికం లేని సమాజం చూడాలనేది తన కోరిక అని సీఎం చంద్రబాబు అన్నారు. సమాజం మారితే స్వచ్ఛాంధ్ర సాకారమవుతుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. తలసరి ఆదాయం పెంచాలనేదే తన ప్రధాన లక్ష్యమన్నారు. సంపద సృష్టించి పేదవాళ్లకు పంచాలని, ఆర్థిక అసమానతలు తగ్గించాలని అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందంటే అది అధికారుల వల్లే వస్తుందని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పామని, పిల్లలే సంపదాన్ని ఇవాళ చెబుతున్నామని అన్నారు. 3వ బిడ్డ పుట్టిన వెంటనే 30,000 ఇస్తాం, 4వ బిడ్డ పుడితే 40,000 ఇస్తామని చంద్రబాబు అన్నారు. తల్లికి వందనం కింద 15,000 రూపాయలు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక రోజున పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయాలనేది నా సంకల్పంగా నేను తీసుకున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనికి స్వచ్ఛ పదం పెట్టి ఎక్కడ రోడ్డు పక్కన ఎక్కడ ఊరికి అవతల కూడా కాగితాలుంటే అవన్నీ కూడా ఏరే బాధ్యత అప్పచెప్పాను. ITC ద్వారా ఓ అనే కార్యక్రమం పెట్టి పిల్లల పాత పుస్తకాలు ఇస్తే కొత్త పుస్తకాలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. నెల్లూరు, అనకాపల్లి, చిత్తూరులో సర్క్యులర్ ఎకానమీ, చెత్త నుంచి సంపద సృష్టించడానికి పార్కులే ఎస్టాబ్లిష్ చేశాం. 50 ప్లాస్టిక్ యూనిట్లు ఈ రోజున పనిచేస్తున్నాయి. ఇంకొక 210 తీసుకొస్తున్నాం. ఏ ఒక్క వ్యక్తి కూడా ఒకటే కోరుతున్నాను, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక రోజున పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయాలనేది నా సంకల్పంగా నేను తీసుకున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనికి స్వచ్ఛ పదం పెట్టి ఎక్కడ రోడ్డు పక్కన ఎక్కడ ఊరికి
చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 2 ఏళ్లలో చిన్నాభిన్నమైందని ఆయన ఆరోపించారు. అవినీతి, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప అభివృద్ధి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 10.75% జీఎస్డీపీ వృద్ధి రేటు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తున్నారని, కానీ వాస్తవంలో రాష్ట్ర రెవెన్యూ 3.22% తగ్గిందని జగన్ విమర్శించారు. 2023-24లో పన్నుల ద్వారా రాష్ట్ర ఆదాయం 85,922.23 కోట్లు ఉండగా అది 1,19,000 కోట్లకు పైగా ఉండాల్సిందని, కానీ వాస్తవంగా 86,552.68 కోట్లకే పరిమితమైందని ఆయన పేర్కొన్నారు. దీంతో సుమారు 13,667 కోట్ల ఆదాయం తగ్గిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఆందోళనకరంగా ఉందని కాగ్ నివేదికలు కూడా సూచిస్తున్నాయని ఆయన వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ పెంపుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం నిర్ణయం సమర్థనీయం కాదన్నారు. ధరల పెంపులో సామాన్యులపై భారం పడుతోందన్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు నడ్డి విరుగుతోందన్నారు. ఓట్ల కోసమే ఆత్మ నిర్భర్ నినాదమని ఎద్దేవా చేశారు. కేంద్ర నిర్ణయాలతో చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు దెబ్బతింటున్నాయని విమర్శించారు. యుద్ధాన్ని సాకుగా చూపి ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్న కేంద్ర పెద్దలు చెప్తున్నారని, అలాంటప్పుడు మరి ధరల పెంపు ఎందుకని రేవంత్ ప్రశ్నించారు. రెండు 2027 చివరికల్లా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి, సీతక్క సమీక్షించారు. ప్రజా ప్రతినిధులు, ఇంజనీర్లతో ఈ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, దేవాదుల ప్రాజెక్టుపై ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు 14,422 కోట్లు అని, ఇప్పటి వరకు 87.7% పూర్తి అయ్యిందన్నారు. మరో 3,978 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. 38.16 టీఎంసీలతో తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు నీరు అందిస్తామని, 8 జిల్లాలతో పాటు కరీంనగర్ జిల్లాలో 5.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. తెలంగాణలో భూముల విలువ పెంపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలో భూముల మార్కెట్ విలువ పెంచబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో సర్టిఫైడ్ భూముల మార్కెట్ విలువ పెంచుతామని, కనీసం 15 లక్షలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇన్నర్ ఓఆర్ఆర్ పరిధిలో క్రైటీరియాగా తీసుకుంటామన్నారు. అరవింద్ సుబ్రహ్మణ్యం రిపోర్టు ఆధారంగా గత ప్రభుత్వం 2 సార్లు భూముల విలువ పెంచిందన్నారు. 2022 నుంచి ఇప్పటి వరకు భూముల మార్కెట్ విలువ పెంచలేదని చెప్పారు. అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను పెంచిందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఎన్నికల ముందు ధరలు పెంచామని చెప్పి ఎన్నికల తరువాత ధరలు పెంచిన మోడీ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ సిలిండర్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కూనంనేని పాల్గొన్నారు. హిమాయత్ నగర్ ఏఐటియుసి భవన్ నుంచి వై జంక్షన్ వరకు ఆటోకు తాడు కట్టి లాగుతూ కూనంనేని నిరసన తెలిపారు. ధరల పెరుగుదల కారణంగా ప్రజలపై పెనుభారం పడుతోందన్నారు. పెంచిన ధరలను తగ్గించేంత వరకు సిపిఐ ఆందోళనలు కొనసాగిస్తోందని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం అని వాళ్ళ అభిప్రాయం. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఇంకో మాట. ఎలక్షన్ ముందు ధరలేం పెదగవు, యుద్ధం జరిగినా సరే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచవని చెప్పాడు ఆయన. ఎలక్షన్ అయిన వెంటనే కూడా అదానీ, అంబానీ లాంటి కంపెనీలకు నష్టం వస్తుంది, వాళ్ళు నష్టం భరించలేరు కాబట్టి ఈ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ధరలు పెంచారు. ఈ పెంచిన ధరలకు భారం ఎవరి మీద పడుతుంది? భారమేమో పేదల మీద, లాభమేమో పెద్ద కంపెనీలు, అదానీ, అంబానీ కంపెనీలకి లాభం. దాన్ని బట్టి మోడీ గారి ప్రభుత్వం ఎవరి పక్షాన ఉందో ఇవాళ అర్థం అవుతా ఉన్నాయి. గెలుపు ఒక్కటే సార్థకత కాదు, గెలవచ్చు అనేక కారణాలతో, కానీ ప్రజల హృదయాలను మీరు గెలవలేదు. మీరు గెలిచిందంతా కూడా ఓట్ల రూపంలో,
అనేక నినాదాలు వెనక అనేక మర్మాలు మోసాలతో మీరు గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో ఆన్లైన్ తరగతుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన మానిటర్లను నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యాభివృద్ధిపై సూచనలు చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులు అన్ని రంగాల్లో ముందుండాలని, భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యంతో ఇప్పటి నుంచి కష్టపడాలని సూచించారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూనా సంతోష్, కళాశాల ప్రిన్సిపల్ సునీత, లెక్చరర్ శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశంలో నైరుతి రుతుపవనాల ప్రయాణం వేగంగా కొనసాగుతోంది. అండమాన్ నికోబార్ దీవులు నైరుతి రుతుపవనాలు తాకాయి. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రంలోనూ రుతుపవనాల ప్రవేశం నమోదైంది. వచ్చే 4 రోజుల్లో రుతుపవనాలు మరింత విస్తరించే అవకాశం ఉంది. దీంతో దక్షిణ భారత రాష్ట్రాల్లో వర్షాల కార్యకలాపాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ నెల 26 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా జూన్ తొలి వారంలో కేరళకు చేరే రుతుపవనాలు ఈసారి ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మన భారతదేశంలో అనుకున్నటువంటి అరేబియా సముద్రంలోను కొన్ని ప్రాంతాల్లోను, అలాగే ఇటు మనకి ఈస్ట్ కోస్ట్ సైడ్ ఉన్నటువంటి బంగాళాఖాతంలోను ఈ రోజు నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టుగా మన భారత వాతావరణ సంస్థ ద్వారా ప్రకటన విడుదలైంది. ఈ ముఖ్యంగా చూస్తే అరేబియన్ సీల్ అంటే సౌత్ ఈస్ట్ అరేబియన్ అంటే ఆగ్నేయ అరేబియా సముద్రం, అలాగే సౌత్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ అంటే నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతాలు కొన్ని ప్రాంతాలు, అలాగే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ రోజు నైరుతి రుతుపవనాలు. కోలీవుడ్ ప్రముఖ హీరో జయం రవి తన వ్యక్తిగత జీవితం, విడాకుల వ్యవహారంపై స్పందించారు. తన భార్య ఆర్తితో సాగుతున్న విడాకుల కేసు తేలే వరకు తాను సినిమాల్లో నటించబోనని సంచలన ప్రకటన చేశారు. మానసిక ప్రశాంతత లేని స్థితిలో నటన సాధ్యం కాదని చెప్పారు. భార్య ఆర్తి తనను మొదటి నుంచి వేధిస్తుందని, పెళ్లి కోసం బ్లాక్మెయిల్ చేసిందని, చివరకు తనపై బ్లాక్ మ్యాజిక్ కూడా చేయించారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తన పిల్లలను తనకు దూరం చేయడంపై ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ஃபெமினிசம்னா நான் அப்ப நானும் ஃபெமினிஸ்ட் தாங்க. எப்படிங்க என் குடும்பத்தையே நான் அகைன்ஸ்டா எப்படிங்க பேசுவேன்? 14 வருஷம் பேசலையே, பொறுத்துக்கிட்டேனே. என் பிள்ளைங்களை பார்க்க விட மாட்டாங்க. என்னோட லைஃப்ஸ் ஹாப்பியஸ்ட் டேன்னு நான் ட்வீட் பண்ண அவனும் நானும் சேர்ந்து டிக் 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 படம் நடிக்கும் போது என் பிள்ளைங்க நான் எப்படிங்க விடுவேன்? கேட்டுதான் இருப்பீங்களா? இப்படிதான் 50 லட்சம் ரூபா தெரியுமா? 2 பேர் ஸ்கூல் ஃபீஸ் எத்தனை வருஷம் நான் கட்டி பார்த்துட்டு இருக்கேன். அவங்களுக்கு நல்ல லைஃப் கிடைக்கணும்னு. குழந்தைங்க பத்தி என் பாசத்தை பத்தி பேசாதீங்க. உங்க யாருக்கும் எதுவுமே தெரியாது. டெய்லி நைட்டு உட்காந்து அவன் செஸ் கத்துக்கிறான். என் சின்ன பையன் டெய்லி உட்காந்து விளையாடுவான். அவன்கிட்ட தோத்து போவேன் நான். என்ன சொல்றீங்களா? குழந்தைங்க மேல அன்பு இல்லைன்னு பார்க்க விட மாட்டாங்க. போன் கான்ஃபிஸ்கேட் பண்ணி வச்சிருக்காங்க. ஸ்கூலுக்கு பாடி கார்டு அனுப்புறாங்க. என் பசங்க பார்க்கணும் இந்த வீடியோவை. தெரிச்சு தானே ஓடி வந்தேன் நான். அந்த லைஃப் பிடிக்கலன்னு இத்தனை நாள் இருந்தால அப்பெல்லாம் தெரியலையா? நான் அப்பெல்லாம் பார்த்துக்கல. எவ்வளவு கோடியில வீடு என்ன கேளுங்க போய் வெளியில. ஈஸியாரே சொல்லும். யாருக்காக? எல்லாம் அவங்களுக்காக தான் நான் பண்ண. இருக்கும் போது பார்த்துக்க முடியும். కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతులపై బ్యాన్ విధించింది. అన్ని రూపాల్లో వెండి దిగుమతులపై నిషేధించారు. ఇప్పటికే బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 15% పెంచారు. తాజాగా సిల్వర్ బ్యాన్తో ఒక్కసారిగా మహిళా మనులకు షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తమిళనాడు మంత్రులకు ముఖ్యమంత్రి విజయ్ శాఖలు కేటాయించారు. విజయ్ దగ్గరే హోంశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా సెగ్గోటయ్యన్ను నియమించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కీర్తన బాధ్యతలు స్వీకరించారు. కేఏ సెగ్గోటయ్యన్కు ఆర్థిక శాఖ దక్కింది. కొత్త ప్రభుత్వంలో ఆర్థిక శాఖతో పాటు పెన్షన్ బాధ్యతలు ఆయన తీసుకున్నారు. అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రి సెల్వి ఎస్ కీర్తనకు పరిశ్రమల శాఖ కేటాయించారు. పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ బాధ్యతలు ఆమెకే అప్పగించారు.
ఎన్ ఆనంద్ గ్రామీణాభివృద్ధి జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీలు, పంచాయతీ యూనియన్ల పేదరిక నిర్మూలన పథకాలు, గ్రామీణ రుణభారం, చిన్న నీటిపారుదల సహా సాగునీటి ప్రాజెక్టులు ఆయన పరిధిలో ఉంటాయి. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధనమైన ఏటీఎఫ్ పై వ్యాట్ ను భారీగా తగ్గిస్తూ 25% నుంచి 7% తగ్గించింది. ఈ నిర్ణయం విమానయాన రంగానికి పెద్ద ఊరటనివ్వనుంది. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో విమాన టికెట్ ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దేశీయ, ప్రాంతీయ విమాన సర్వీసులపై ఈ నిర్ణయం సానుకూల ప్రభావం చూపనుంది. విమాన సంస్థల ఆపరేటింగ్ ఖర్చులు తగ్గడంతో ప్రయాణికులకు తక్కువ ధరల్లో టికెట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సిబిఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 9వ తరగతి నుంచి త్రిభాషా విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త విద్యా విధానం ఎన్ఈపీ 2020లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్ఈ తెలిపింది. ఈ విధానం ప్రకారం విద్యార్థులు 3 భాషలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులో 2 భారతీయ భాషలు ఉండేలా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రాంతీయ భాషల అభివృద్ధితో పాటు విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. సెమీ కండక్టర్ల విషయంలో భారత్ కీలక ముందడుగు వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న ఆయన హేగ్ నగరంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులతో కరచాలనం, మాటామంతి నిర్వహించారు. నెదర్లాండ్స్ నాయకత్వంలో ఎప్పుడు మాట్లాడినా ప్రవాస భారతీయులను ఎంతో ప్రశంసించేవారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. హేగ్ నగరం భారతీయ స్నేహానికి సజీవ చిహ్నంగా మారిందన్నారు. కాలం మారినా భారతీయ సంస్కృతి మారలేదని కొనియాడారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ సంస్థ అగ్ర కమాండర్ అబూ బిలాలు మనుకి హతమయ్యాడు. అమెరికా బలగాలు, నైజీరియా సైన్యం సంయుక్తంగా దాడులు జరిపి అతన్ని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.